అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాత చెరువు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 4 నెలలుగా కనిపించకుండా పోయిన హనుమంతు హత్యకు గురైనట్లు తేలడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. కళ్యాణదుర్గం అప్గ్రేడ్ పోలీసుల దర్యాప్తులో భర్త హనుమంతును భార్య సుకన్యనే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మైనర్ కూతురు అమృత కూడా భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. హనుమంతుని భార్య సుకన్య రోకలి వడితో కొట్టి హత్య చేసిన అనంతరం ఇంటి పక్కనే గుంత తవ్వి శవాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. హత్య అనంతరం ఎటువంటి అనుమానం రాకుండా తల్లి కూతురు నిశ్శబ్దంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. భార్య అక్రమ సంబంధాలకు భర్త అడ్డొస్తున్నాడనే కారణంతో ముందుగానే పథకం రచించి హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే తల్లి కూతురి మధ్య జరిగిన గొడవతో ఈ దారుణం కొడుకు సందీప్ జోక్యంతో హత్య ఉదంతో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఫోరెన్సిక్స్ నివేదిక ఆధారంగా పూడ్చిపెట్టిన మృతదేహం హనుమంతుదేనని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో కేసు పూర్తిగా ఛేదించిన కళ్యాణదుర్గం అప్గ్రేడ్ పోలీసులు నిందితురాలు సుకన్యను అరెస్ట్ చేసి మైనర్ కూతురిని అదుపులోకి తీసుకున్నారు. పాత చెరువు గ్రామంలో 29/3/2026 తేదీన బోయ లక్ష్మణ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా తన కొడుకు బోయ హనుమంతును తన కోడలు బోయ సుకన్య మరి తర్వాత మనమరాలు అంటే వయసు 16 సంవత్సరాలు అమృత అనే అమ్మాయి ఇద్దరు కలిసి చంపేసి రోకలి బండతో తలపైన కొట్టి చంపేసి ఇంటి ఆవరణంలో పాతిపెట్టినామని చెప్పి ఫిర్యాదు ఇచ్చారు. ఈ విషయము తన మనముడు సందీప్కి మనమరాలు అమృత చెప్పడం వలన మనముడు వచ్చి తన తాత బోయ లక్ష్మణకు చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత ఎంఆర్ఓ గారి ద్వారా మరి తర్వాత ప్రొఫెసర్ నాయక్ సారు వీళ్ళతో కంబైన్డ్గా ఉండి ఎంఆర్ఓ ద్వారా శవ పంచనామా తర్వాత ప్రొఫెసర్ ద్వారా శవ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ విషయంలో మాకు అక్కడ అస్థిపంజరాలు పాతిపెట్టిన శవాన్ని తీసినప్పుడు అస్థిపంజరాలు మాత్రమే బయటపడ్డాయి. అది బోయ హనుమంతుది అని నిర్ధారించడానికి మేము ప్రొఫెసర్ ద్వారా డిఎన్ఏ రిపోర్ట్ను తీసుకోవాలని అదేవిధంగా డిఎన్ఏ కోసమని ఈ బోయ హనుమంతు యొక్క ఫీమర్ బోన్ను బోయ డిసీజ్డ్ అంటే మరణించిన వ్యక్తి బోయ హనుమంతు ద్వారా ఫీమర్ బోన్ను మరియు వాళ్ళ అన్న ఎదిస్వామి ద్వారా రక్త నమూనాను తీసుకొని డిఎన్ఏ పరీక్ష నిమిత్తము మంగళగిరికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ దినము అంటే నిన్నటి దినము 1/5/2026 ఈ డిఎన్ఏ రిపోర్టు మాకు అందినది. ఈ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేసి మంగళగిరి ఎఫ్ఎస్ఎల్ ద్వారా మాకు అందినది. ఈ డిఎన్ఏ రిపోర్ట్లో బోయ హనుమంతుదే ఆ యొక్క అస్థిపంజరం తర్వాత వాళ్ళ అన్న ద్వారా తీసుకున్న రక్త నమూనాలను రెండూ నిర్ధారించడం జరిగింది. ఆ నిర్ధారించడం భాగంలోనే ఈ ఫిర్యాదులో బోయ లక్ష్మణ ఇచ్చిన ఫిర్యాదులోనే ఏదైతే తన కోడలు బోయ సుకన్య మనమరాలు అంటే చైల్డ్ కన్ఫ్లిక్ట్లా ఆమె మైనర్ కావడం వల్ల వాళ్ళిద్దరి మీద ఫిర్యాదు చేయడం వల్ల ఈ దినము వాళ్ళిద్దరిని మల్లాపురం క్రాస్లో వాళ్ళిద్దరిని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఒప్పుదల స్టేట్మెంట్లో అవును మేము ఈ నేరం చేసినాము, ఈ విధంగా బోయ సుకన్య అయితే తన భర్త బోయ హనుమంతుని రోకల్ బండితో తలపైన పలుమార్లు కొట్టి చంపడం జరిగింది. అదేవిధంగా తన కూతురు చైల్డ్ కన్ఫ్లిక్ట్లా అమృత అనే అమ్మాయి కూడా తనకు సహాయపడినట్లు ఈ విధంగా వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు. దీంట్లో భాగంగానే వాళ్ళిద్దరిని అదుపులో తీసుకొని వాళ్ళపై తన చర్యలు సుకన్యను కోర్టు ద్వారా తర్వాత ఈమెను జువెనైల్ కోర్టుకు పంపడం జరుగుతుంది.